వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న రెగ్యులర్ విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోలో 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొదటి అప్డేట్ చూసినట్లయితే మనకు ఎస్ఎస్సి బోర్డ్ సమిటీ 1 ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ని అలాగే సిలబస్ని రిలీజ్ చేసింది అఫీషియల్గా. మొదటగా మనం సిలబస్ విషయం గురించి చూసినట్లయితే ప్రతి సబ్జెక్ట్లో కూడా అంటే లాంగ్వేజెస్ కానీ గ్రూప్ సబ్జెక్ట్స్లో కానీ హెవీ సిలబస్ని ఈసారి SA1 ఎగ్జామ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత ఎక్కువ సిలబస్తో విద్యార్థులు ఎగ్జామ్స్ రాయాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. సో ఎప్పుడు కూడా ఇంత ఎక్కువ సిలబస్ SA1 ఎగ్జామ్లో ఇవ్వలేదు. కానీ ఈసారి ఎక్కువ సిలబస్తో SA1 ఎగ్జామ్స్ ఎస్ఎస్సి బోర్డ్ అనేది కండక్ట్ చేస్తుంది. రెండోది ఇంత ఎక్కువ సిలబస్తో SA1 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వలన విద్యార్థుల మీద మానసికంగా ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. దీని ఇంపాక్ట్, దీని కాన్సిక్వెన్సెస్ వచ్చేసి రేపు జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్ మీద కూడా ఉండొచ్చు. ఫైనల్గా విద్యార్థులకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అంటే భయం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా కొంత తక్కువ సిలబస్తో విద్యార్థుల్ని ఎగ్జామ్స్ రాయించినట్లయితే విద్యార్థులు ఎంత చదువుతున్నారు, తమ పెర్ఫార్మెన్స్ని పరీక్షించుకోవచ్చు. అలా కాకుండా హెవీ సిలబస్తో ఈ సమిటీ 1 ఎగ్జామ్స్ ఎస్ఎస్సి బోర్డ్ నిర్వహిస్తుంది. ఇక రెండోది చాలామంది అడుగుతున్నది, SA1 ఎగ్జామ్స్ రాయకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా రాయాలా? ఖచ్చితంగా రాయవలసిన అవసరం లేదు. SA1 ఎగ్జామ్స్ రాయనంత మాత్రాన మీకు జరిగే నష్టం ఏమీ లేదు. SA1 ఎగ్జామ్ రాయకపోతే మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే అర్హత ఉండదు అనేటటువంటి కొంతమంది మీ అడుగుతున్నారు. అలాంటిది ఏమీ లేదు. SA1 ఎగ్జామ్కి పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎలాంటి సంబంధం లేదు. మీరు SA1 ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా ఖచ్చితంగా మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి అర్హులే. ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. కానీ SA1 ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. అదేంటంటే ఇంత సిలబస్ మీద 100 మార్క్స్ పేపరా లేక 50 మార్క్స్ పేపర్ అనేది బోర్డు ఇప్పటికీ తెలియజేయలేదు. కానీ 100 మార్క్స్ పేపర్ ఉన్నట్లయితే అసలు పేపర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, సో కాబట్టి మనం ఎలా రాయాలి అనేది మనం నేర్చుకోవచ్చు. రాస్తాం ఉత్తమం, రాయకపోతే జరిగే నష్టం ఏమీ లేదు. సో ఇక డేట్స్ గురించి అంటే ఈ సమిటీ 1 ఎగ్జామ్స్ డేట్ షీట్ లేక టైం టేబుల్ గురించి ఎస్ఎస్సి బోర్డు ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ నెల అంటే నవంబర్ చివరి వారంలో ఈ SA1 ఎగ్జామ్స్ నిర్వహించాలి అని ప్లాన్ చేస్తుంది. నవంబర్ చివరి వారంలో SA1 ఎగ్జామ్స్ అనేది నిర్వహించబోతుంది. ఇది అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది టైం టేబుల్ని ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఇక మీరందరూ అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఇన్షాల్లా. ఈ క్వశ్చన్స్ అనేవి ఈ ప్రాసెస్ జరుగుతుంది అంటే క్వశ్చన్స్ తయారు చేసేటటువంటి ప్రాసెస్లో ఉన్నాం. సో ఈ క్వశ్చన్స్ తయారు చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ వర్క్, చాలా లెంగ్తీ ప్రాసెస్. ఒక రోజు ఒక టీచర్ కూర్చొని 4 క్వశ్చన్స్ టిక్ పెట్టేసి ఈ క్వశ్చన్స్ చదువుకోండి అని చెప్పడం కాదు. మేము అలా ఖచ్చితంగా చేయము. మేమేం చేస్తామంటే ఈ క్వశ్చన్స్ని ఒక డీప్ ఎనాలిసిస్తో ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఎనలైజ్ చేసి ఎక్కడి నుంచి ఎలా వస్తాయి అనేటటువంటి పూర్తి నాలెడ్జ్ని గ్రహించిన తర్వాత ఈ క్వశ్చన్స్ని తయారు చేయడం జరుగుతుంది. అంతేగాని సో ఒక రోజు 1 గంట 2 గంటలు కూర్చొని ఏదో ర్యాండమ్గా రాసేసి ఇవి వస్తాయి చదువుకోండి అని చెప్పాం. సో దానివల్ల అవి రాకపోతే మా మీద డిపెండ్ అయినటువంటి విద్యార్థులు చాలా నష్టపోతారు. గత 3-4 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి ప్రాసెస్ ఏంటంటే ముందు నుంచి ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్ కూర్చొని సో రెగ్యులర్గా దాని మీద ఎనాలిసిస్ చేసి సో ఎక్కడి నుంచి ఎలా వస్తాయి అనేటటువంటి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఆ ఎనాలిసిస్ ఆధారంగా క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాతే మేము ఈ క్వశ్చన్స్ని బయటకు తీసుకొస్తాం. ఇది ఒక లెంగ్తీ ప్రాసెస్. అయితే ఇన్షాల్లా క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మీ వరకు వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇది వీడియో. ఈ వీడియో ముగించే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో నేను 10th క్లాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా వేరే ఇతర ఇన్ఫర్మేషన్ని కూడా మీకు వీడియోల రూపంలో అందిస్తున్నాను. లైక్ పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి వేరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి డిఫరెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని మీ వరకు చేరవేస్తున్నాను. అది మీకు లేక మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషనే నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో కాబట్టి ఏ విధంగా అయితే నేను మీకు 10th క్లాస్ సంబంధించినటువంటి వీడియోస్ని మీరు లైక్ చేస్తారో అదే విధంగా నా మిగిలినటువంటి వీడియోస్ని కూడా లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ దాన్ని కూడా మీరు
లైక్ చేసి దాన్ని కూడా సక్సెస్ అయ్యే విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.